ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి మనం విందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంను బట్టి మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి మానవుణ్ణి కూడా మార్పు చెందాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము మారు మనసు పొందాలి, లేక మార్పు చెందేటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుచూ ఉన్నాడు. ఎందుకు మనము మార్పు చెందవలసిన వారమై ఉన్నామంటే, ఈ లోకంలో చాలామంది దేవునిని కలిగి ఉండడం అంటే మతం మార్పిడిగా మనుషులు ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళు మతంలోకి వెళ్ళిపోయారు, మతం మార్చబడ్డారు అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి రీతిని నేటి సమాజ స్థితిలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడు మన జీవితంలో మనల్ని కోరుకుంటుంది ఏంటి అన్నట్లయితే, మనము ఏ విధంగా దేవుని నుండి దూరమై మన జీవితములను నాశనం చేసుకుని ఉన్నామో, అలా నాశనమైపోయినటువంటి మన జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపజేసుకోవడం, తిరిగి మన జీవితాలు దేవుని ద్వారా మనల్ని ఆయన మహిమార్థముగా తీర్చిదిద్దబడమే మనము మార్పు చెందిన వారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక అందుచేత ఈరోజు దేవుని గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. దేవుని కొరకు మారినటువంటి మనిషి స్థితిని మనము ఆలోచన కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మానవుడు ఎందుకు మార్పు చెందవలసిన వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మానవుడు ఈ లోకంలో తల్లి గర్భంలో నుండి యథార్థముగానే పుట్టాడు. దేవుడు అలాగనే కలుగా చేశాడు. కానీ మనిషి లోకంలో బ్రతుకుతూ మనిషి ఏం చేశాడు అన్నట్లయితే, శరీరాన్ని ఆస్వాదం చేసుకున్నాడు, లోకాన్ని ఆస్వాదం చేసుకున్నాడు. అలా మానవుడు లోక ప్రకారంగా జీవించేటువంటి వాడిగా మానవుడు ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అంచేత మానవుడు ఏమై ఉన్నాడు అంటే, తనలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నదని, ఆ ఆత్మ దేవుని మూలంగా కలిగిందని, కనుక దేవుని కొరకు దేవుని కుమారునని, దేవుని కుమార్తెనని ఆలోచన లేకుండా మానవుడు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడు అన్నట్లయితే, శరీర సంబంధంగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. చాలా వరకు శరీరానుసారంగానే తన ఈ భూమి మీద ఒక ఇంటిలో ఎలాగైతే పుట్టాడో దాన్ని ఆధారం చేసుకుని మనిషి జీవిస్తున్నటువంటి రీతిని మానవుడు కలిగి ఉన్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నాం. అంచేత మనిషి ఏమై ఉన్నాడు అన్నట్లయితే, శరీర సంబంధి, శరీర కార్యాలు చేయడానికే తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. శరీర ప్రకారంగా శరీరంలో పుట్టేటువంటి ఏ కార్యాలు అయితే ఉన్నావో వాటిని నెరవేర్చుకున్నట్టులో మనిషి జీవిస్తున్నటువంటి వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. తను ఇంకా ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, లోకాన్ని ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. లోకంలో పుట్టి ఏం చేస్తున్నాడు అంటే, లోకాన్ని ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. లోకంలో ఏమున్నాయి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబాలు ఉన్నాయి. అవి దేవుని మూలంగా పుట్టినవి కావు అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. మరి ఎలా వచ్చాయి అన్నట్లయితే, అపవాది మూలంగా వచ్చింది. అది లోకంలోకి వచ్చింది. మనుష్యుడు వాటిని ప్రేమిస్తూ జీవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంటే తన కంటికి ఏదైతే కనిపిస్తూ ఉందో దాన్ని ప్రేమిస్తున్న వాడిగా ఉన్నాడు. శరీరంలో ఉన్న కోరికలను నెరవేర్చుకునేటువంటి వాడిగా మానవుడు ఉన్నాడు. ఆ విధంగా తాను ఏం చేస్తున్నాడంటే అతిశయపడుతున్నాడు. జీవప డంబము కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. నేను కాబట్టి చేశాను అనేటువంటి రీతిలో మనిషి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, తాను అతిశయపడేటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు మనిషి అంటే, మానవులు ఎవరికి వారుగా ఏం చేసుకున్నారంటే, ఎవరి మార్గాలు వారు ఏర్పరచుకున్నారు. మనుషులు తమకు త్రోవలను ఏర్పరచుకున్నారు అనేటువంటిది మనకి గ్రంథం చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. మనుషులందరూ ఏ స్థితిలో ఉన్నారు అన్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రికలో దేవుణ్ణి ఎరుగక మానవుడు తన స్థితిని ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని గ్రంథం ఈ రీతిగా తెలియపరచబడుతుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
11వ వచనం చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువారు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పారు అంటున్నాడు. కాబట్టి ఎవరికి వారు త్రోవ తప్పి, ఎవరికి వారు త్రోవలు కలిగిన వారిగా మానవులు ఉన్నారు అనేటువంటి విషయం చూస్తున్నాం. ఎవరికి వాళ్ళుగా సొంత త్రోవను మనిషి కలిగి ఉన్నారు. నా జీవితం నా ఇష్టం అనుకునే రీతిలో మనిషి తనకు స్వకీయ నిర్ణయాలతో తన త్రోవలను తను కలిగి ఉన్నటువంటి రీతిని, అంటే దేవుని త్రోవను విడిచి మనుషులు తమకు ఇష్టమైనటువంటి త్రోవలను కలిగి ఉన్నటువంటి రీతిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మానవుడు ఏ స్థితి కలిగి ఉన్నాడంటే లోకముతో స్నేహం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. లోకంలో ఏముంది అన్నట్లయితే పాపం ఉంది. ఆ పాపములో మానవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే లోకంతో స్నేహం చేసి లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తూ లోకంతో స్నేహము చేసేటువంటి వాడిగా మానవుడు ఉన్నాడు. అంచేత లోక స్నేహము దేవునికి వైర్యము అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. అలాగే మనం చూసినట్లయితే ఇలా మానవుడు లోకంలో పుట్టి శరీరానికి బానిస అయిపోయి లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో తను కలిగి ఉన్నటువంటి మార్గాలు కలిగి ఉంటూ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అన్నట్లయితే లోకంతో స్నేహం చేసినటువంటి వాడై తను ఏ స్థితిలో ఉన్నాడు అన్నట్లయితే పాపము చేయవాడు కనుక దురాశల చేత మానవులందరూ కూడా అపవాది పిల్లలై ఉన్నారు. అపవాది పిల్లలై ఉన్నారంటే సాతాను యొక్క పిల్లలుగా మానవులు ఉన్నారు అనేటువంటిది మనం చూడగలుగుతాం. యేసుప్రభు అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనం చూడగలిగినప్పుడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటే మీరందరూ ఏమై ఉన్నారు అన్నట్లయితే మీరు సాతాను యొక్క పిల్లలై ఉన్నారు అంటున్నాడు. ఎందుకు అంటే వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. కాబట్టి మానవుడందరూ కూడా ఎవరికి వారికి మనం ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే అందరం దురాశ కలిగి జీవించే వారిని కలిగి ఉన్నాం. కానీ మనము తగిన రీతిలో నిగ్రహంతో మనిషి జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఏ వ్యక్తి కూడా లేడు అనేటువంటిది మనము అర్థం చేసుకోవచ్చు. కనుక మానవులందరూ ఏమై ఉన్నారు అంటే పాపము చేయడాన్ని బట్టి, పాపమును బట్టి మానవులందరూ అపవాది సంబంధులయ్యారు, అపవాది పిల్లలుగా ఉన్నారు అనేటువంటి సంగతి మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా మానవులందరూ ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే వారు చీకటిలో ఉన్నారు అనేటువంటిది దేవుని గ్రంథం తెలియచేయబడుతుంది. మానవులందరూ పాపమనే చీకటిలో, ఈ లోకపు చీకటిలో, అంధకార స్థితిలో, తన గమ్యమేంటో ఎరుగని స్థితిలో మానవులందరూ కూడా గుడ్డివారిగా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మానవులందరూ ఏ స్థితిలో ఉన్నారంటే పాపిష్టి వాళ్ళుగా మానవులందరూ కూడా జీవిస్తున్నారు అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. కనుక ఇలా మానవుడు ఉంటూ ఏమైపోయాడు? పాపమునకు బానిస అయిపోయాడు, పాపానికి బానిస అయిపోయాడు. కాబట్టి ఈరోజు కొంతమంది జీవితంలో మనం చూస్తే ఏ చెడు అలవాటుకు లోనవుతే ఆ చెడు అలవాటుకి ఏమైపోతున్నాడు? విడిచిపెట్టలేని బానిస స్థితిని కలిగి ఉన్నాడు. దేనికి అలవాటు పడితే దానికి బానిస స్థితి. కాబట్టి చిన్న చిన్నవి పెద్ద ఎక్కలదు కోపము, ద్వేషము, కక్ష, కలహం, భేదము ఇవన్నీ కూడా మనం చూడగలిగినప్పుడు అవి చిన్నవి. అలాగే త్రాగుడు, వ్యభిచారము, అలాగే జోదములు, ఇలాగ మనుషులు కలిగి ఉన్నటువంటి అత్యాశకు పోయి మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అన్నట్లయితే చాలా వరకు దురాశలు కలిగి వాటిలో బంధించబడి బానిసత్వ స్థితిని మానవులు కలిగి ఉన్నారు అనేటువంటి సంగతిని మనం గమనిస్తున్నాం. కనుక ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో ఉన్నాడంటే పాపపు స్థితిలో ఉన్నాడు. పాపానికి ఏం కలిగి ఉన్నాడంటే బానిస అయిపోయినటువంటి స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. మరి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి మరణము అంటే నిత్య నరకం. పాపం చేసిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారు అంటే నరకంలోనికే వెళ్ళిపోతారు. ఇది మానవుని స్థితి. కాబట్టి లోకంలో పుట్టిన మానవుని స్థితి ఎలా ఉన్నదంటే మరి ఇలా ఉన్నది. మరి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనిషి తన జీవితాన్ని తాను బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మార్పు చెందవలసిన వాడే ఉన్నాడు.
ఎవరైనా మోటుతనంగా మూర్ఖత్వంగా ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమంటారు, ఒరే నీ తీరు మారదా అని చాలామంది అడిగేటువంటి రీతి మనం చూస్తూ ఉంటాం. మోటుతనంగా మొండితనంగా ఎవరైనా ఒకవేళ ఉన్నట్లయితే మనుషులు మారాలి అనేటువంటి కోరుతాం. ఎందుకంటే ఆలోచన ధోరణి మంచి విధానము మనిషి జీవితానికి వస్తే తన బ్రతుకు మారుతుంది అని, అతడు సంతోషంగా మంచిగా చక్కగా ముందుకు వెళ్తాడు అనేటువంటిది మనుషులు కోరి ఏం కోరుతారు అన్నట్లయితే మార్పు చెందాలి అనేటువంటిది మనుషులు కోరుతూ ఉంటారు. ఇంకా పాతకాలపు జీవితమేనా, ఇంకా నీ పద్ధతి మారదా అనేటువంటి రీతిలో మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మార్పును కోరేటువంటి పరిస్థితులను మనము చూడగలుగుతూ ఉంటాం. అందుకే దేవుడు కూడా ప్రతి మనిషి ఈ లోకంలో తను పాపిష్టివాడైపోయి తన జీవితాన్ని శరీర కార్యాలతో ఈ లోకపు ప్రేమించి శరీరాశకు నేత్రాశకు జీవపడంబాలకి లోనైపోయి అజ్ఞానంతో అమాయకత్వంతో మూర్ఖత్వంతో నిండి ఉన్నటువంటి మానవునితో దేవుడు ఏం చెప్తున్నాడు అన్నట్లయితే మార్పు చెందమని కోరుతూ ఉన్నాడు. మార్పు చెందమని కోరుతున్నాడు అంటే తనని నాశనము చేస్తున్నటువంటి పాడు చేస్తున్నటువంటి ఏదైతే తన జీవితం కలిగి ఉన్నాడో, అజ్ఞానం కలిగి ఉన్నాడో, అమాయకత్వాన్ని కలిగి ఉన్నాడో, మూఢత్వాన్ని కలిగి ఉన్నాడో, బుద్ధిహీనతను కలిగి ఉన్నాడో అదంతా విడిచిపెట్టి తన బ్రతుకు మారాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మన మేలు కోరి మన బాగు కోరి ఆయన మనతో మాట్లాడుతున్నవాడిగా పిలుస్తున్నవాడిగా ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడట, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని చెప్తున్నాడు. తమ ఆలోచనలు మనిషి ఏం చేస్తున్నాడంటే మూర్ఖుడైపోయాడు, పాపిష్టివాడైపోయాడు, దుష్టుడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు, అన్యాయస్తుడైపోయాడు, అక్రమకారుడైపోయాడు. కాబట్టి ఇలాగ తాను చెడిపోయిన వాడై ఇతరులను చెరుపుతున్నవాడై మనిషి ఏమైపోయాడు అన్నట్లయితే చెడిపోతున్నటువంటి లోకంలో ఇంకా చెడిపోతున్నవాడిగా మానవులు ఉన్నారు. అంతకంతకు చెడిపోయే స్థితిలో మానవులు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గాన్ని నడుచుకొనొచ్చు. కాబట్టి త్రాగుడుకు, వ్యసనాలకు, పాపిష్టి కార్యాలకి అలవాటు పడి తన జీవితాన్ని తాను మోసం చేసుకున్నటువంటి వాడిగా మానవుని జీవితం ఉన్నది. ఇలా నడుచుకుంటున్నటువంటి దేవుని ఎరుగక దేవుని లోబడాలన్నటువంటి తన ప్రజల వైపు దేవుడు దినమంతా చేతులు చాపుతున్నాడు. ఎందుకు అన్నట్లయితే మారమని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి పూర్వం నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఆయా కాలాలలో ప్రతి వ్యక్తిని మార్చడానికి దేవుడు ఏం చేశాడు అంటే తన సేవకులను పంపించాడు. పూర్వకాలము నుండి కూడా తన ప్రజలను అంటే దేవుడు పుట్టించిన మానవులందరినీ మార్పు తెచ్చేటట్లుగా దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ఆయన తన సేవకులను పంపిస్తూనే ఉన్నాడు అనేటువంటిది మనం చూడగలం. కాబట్టి దేవుని గ్రంథంలో ఇర్మియా గ్రంథం మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు మానవులు ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు 25వ వచనం, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయచు వచ్చిన వారే నేను అనుదినము పెందలకాడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని అంటున్నాడు. మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. ఎందుకు పంపుచూ వచ్చాడు అంటే వాళ్ళు మారాలి, మంచి జరగాల, బ్రతుకులు మారాలి, మంచి జరగాలి, ఆశీర్వాదకరంగా వారి జీవితాలు ఉండాలి అనేటువంటిది దేవుడు కోరి ఏం చేశాడు అన్నట్లయితే పెందలకాడ తన సేవకులను పంపించాడు. కాబట్టి ఐగుప్తు కంటే ముందుగా మనం చూడగలిగినప్పుడు నోవహు కాలానికి మనం వెళ్ళినట్లయితే నోవహు కాలంలో
ప్రజలందరూ కూడా తమ త్రోవలను వంకర త్రోవలు చేసుకుని వారు చెడిపోయి బలాత్కారానికి అలవాటు పడ్డారు అనేటువంటి మనం చూస్తాం. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే నోహ ద్వారా వాడ కట్టిస్తూ ఇంచుమించు 100 సంవత్సరాల పైగా ఏం చేశాడు అన్నట్లయితే దేవుడు నోహ కట్టుచు అతడు సువార్తను ప్రకటించాడట. కాబట్టి ప్రకటిస్తే వాళ్ళు ఏమాత్రం వినకుండా ఏం చేశారంటే హేళన చేశారు, అవమానపరిచారు, ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేదు. మార్పు చెందాలనే ఉద్దేశంతో వాడను కట్టుచు తను ఏం చేశాడు అంటే నీతిని ప్రకటించిన వాడిగా ఎవరున్నారు అన్నట్లయితే నోహ ఉన్నాడు. కానీ ఆ రోజులో ఎవరు కూడా నోహ మాట వినలేదు, అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత మనం చూస్తే సొదొమ గొమొర అనేటువంటి పట్టణాలను పరిస్థితి మనం చూడగలిగినప్పుడు సొదొమ గొమొరలో కూడా తన ప్రజలను గురించి దేవుని గురించి ప్రజలు మార్చడానికి దేవుడు ఏం చేశాడంటే అలా దుష్టులై పాడైపోతున్న వారి వద్దకు ఈ యొక్క లోతు వెళ్ళాడు. లోతు అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ అతడు నీతిని కలిగి జీవించాడు, సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అయినప్పటికీ వారు ఏమాత్రం కూడా మారనటువంటి వారు మొండితనంగా జీవించిన జీవితాలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే పెందల కాడే తన సేవకులను పంపిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మానవుడు చెడిపోతూ ఉన్నాడో ఆ చెడిపోతున్న మానవుని బాగు చేసుకుని ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత కాదు, ముందుగానే తన సేవకులను పంపించి వాళ్ళు మార్పు చెందేటట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే దేవుడు తన సేవకులను పంపించాడు. నోహు కంటే ముందుగా ఎవరిని పంపించాడు? హానోకు కూడా ప్రవచించాడు అనేటువంటిది యోధా పత్రికలో చూస్తాం. కాబట్టి దేవుడు తన సేవకులను పంపిస్తూనే ఉన్నాడు, తన మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మానవుడు మాత్రము దేవుని ఎరిగినటువంటి స్థితిలో, దేవునికి లోబడినటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. కానీ దేవుడైతే దినమెల్లా తన చేతులు చాపుతూనే ఉన్నాడు, మార్పు చెందాలని కోరుతూ ఉన్నాడు, మనిషి జీవితం బాగుపడాలనేటువంటి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఎవరు మన కొరకు పంపించాడంటే పరలోకం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం చూడగలిగినట్లయితే లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగినప్పుడు లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే నశించిన దానిని వెతకి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు మనిషి కుమారుడిగా వచ్చాడనే సంగతి మనం చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన మన జీవితములతో ప్రతి వ్యక్తితో ఆయన మాట్లాడినట్లుగా ఈ లోకానికి సువార్తను ఇచ్చాడు. సువార్త ఏమైందంటే దేవుని యొక్క శక్తి ఉంది. కాబట్టి సువార్త దేవుని శక్తి అయి ప్రతి మనిషి జీవితం మార్చబడాలని దేవుడు ఏం చేశాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి ఏం చేయమన్నాడు అన్నట్లయితే సువార్తను ప్రకటించమన్నాడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే సువార్త మనస్ఫూర్తిగా వింటాడో, మనసు పెట్టి వింటాడో ఏం చేయబడుతుంది? మనసు మార్చబడుతుంది. ఏ వ్యక్తి అయితే మనస్ఫూర్తిగా చెప్పబడుచున్నదేటో గ్రహిస్తే తను ఏమై ఉన్నాడో అనే తన స్థితిని ఎరిగిన వాడిగా మానవుడు ఉండగలుగుతాడు. అంచేత తన జీవితంలో ఏం జరుగుతుంది అన్నట్లయితే అప్పుడు వరకు తన మనసు కారణాలుగా ఉన్నటువంటి ఇహలోక సంబంధంగా ఐహిక విధమైనటువంటి రీతిలో మానవుడు ఈ శరీర సంబంధమైన స్థితిలో ఉన్నటువంటి అంధకార స్థితిలో ఉన్నటువంటి మనిషిని యొక్క జీవితంలో వాక్యం ఏం చేస్తుంది అన్నట్లయితే మానవ జీవితాన్ని మనోనేత్రాలని తెరుస్తుంది. తను ఎలా దారి తప్పిపోయాడో, తను ఎలా చెడిపోయాడో, తను ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటిది తెలియచేయబడుచున్నది. అంచేత మానవుని యొక్క మనస్సును మార్చగలిగేది అన్నట్లయితే దేవుని వాక్యం. దేవుని వాక్యం సువార్త. సువార్త ఏం చేస్తుంది అన్నట్లయితే మనిషి యొక్క మనస్సును మారుస్తుంది. ఎందుకన్నట్లయితే ఒక్కొక్కరికి ఆలోచనతో కొంతమంది మనసులో సరైన ఆలోచన రాదండి. ఇదే నా బతుకు, ఇదే నా జీవితం అనుకుంటూ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మూర్ఖత్వంగా, మొండితనంగా, అదే అజ్ఞానంగా, అమాయకంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మంచి ఆలోచన ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మంచి నిర్ణయాలు తీసుకుని మనిషి మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటారు. అలాగే దేవుడు మనము అజ్ఞాన స్థితిలో జ్ఞానము లేని వారిగా మూర్ఖులుగా జీవిస్తున్న మన జీవితాల్ని మార్చడానికి దేవుడు జ్ఞానంతో కూడిన సువార్తను ఈ లోకానికి ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తున్నాడు. అంటే ఆయన మనకు ఆలోచన చెప్తున్నాడు.
ఆలోచింపచేస్తున్నాడు. సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు అన్నట్లయితే మనల్ని దేవుడు పిలుస్తూ మనల్ని ఏం చేస్తున్నాడు అన్నట్లయితే మన మనస్సు మార్చేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి సంగతి మనం గ్రహించగలుగుతాం. కాబట్టి అందుకనే మనం మనసు పెట్టినప్పుడు మనకేం కలుగుతుంది అన్నట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని చెప్తున్నాడు. తద్వారా మనకేం జరుగుతుంది అన్నట్లయితే ఆత్మీయతను మనం ఎలాగా ఈ లోకానికి వచ్చామో, దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు, మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేటువంటి జ్ఞానం కలిగిన వారమై మనకు ఉన్నటువంటి ప్రాచీన స్థితిని, ఇంతవరకు నశించిపోతున్న మానవుని యొక్క జీవితాన్ని మనం మార్చుకొని మన మంచి జీవితాన్ని కలిగి ఉండేటట్లుగా తీర్మానించుకున్న వాళ్ళం ఉంటాం. అందుకే సువార్త ప్రతి వ్యక్తి వినాలి. ప్రతి వ్యక్తి వింటే ఏం జరుగుతుంది అన్నట్లయితే మారు మనసు వస్తుంది. చాలా వరకు మనందరము అలా జీవించిన వాళ్ళమే. కానీ సువార్తను వినుట ద్వారా మనకేం జరిగింది అన్నట్లయితే వాక్యం మనల్ని ఆలోచింపచేసింది. వాక్యం ఏం చేసింది అన్నట్లయితే మనల్ని ఆలోచింపచేసింది. మన నడవడిక ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో, మనం ఎలాగా జీవిస్తున్నాం అనేటువంటిది మనల్ని ఆలోచింపచేసి మనము మంచి మార్గంలో ఉండేటట్లుగా ఏం చేయబడింది అన్నట్లయితే మన మనస్సు మార్చబడినటువంటి రీతిని మనం చూస్తున్నాం. అందుకే ప్రతి గృహానికి ఏం చేయబడాలి? సువార్త ప్రకటించబడాలి. ఒక పాపాత్మురాలిన స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె ఏం చేస్తుందంటే తన జీవితం సంతోషంగా ఉండడం అంటే స్త్రీ పురుషులతో గడపడం అనుకోండి. అలా తన జీవితాన్ని ఏం చేసుకుంది అన్నట్లయితే తను ఇష్టం వచ్చినట్టు అమ్మా ఇది మంచిది కాదమ్మా అని తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, తోబుట్టువులు చెప్పినా వినలేదు, సమాజంలో పెద్దలు చెప్పినా వినలేదు, ఎవరైనా చెప్పినా నా జీవితం నా ఇష్టం అని బతికింది. మొండిగా బతికింది, మూర్ఖత్వంగా బతికింది. అదే తన జీవితం అనుకో. అలాంటి తన జీవితంలో ఒకరోజు ప్రభువు బోధిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఎంతమంది వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అని ఏం చేసిందంటే ప్రభువును చూసింది. ప్రభు చెప్పిన మాటలు వింది. తన మనసు మారి తనకు ఎప్పుడైతే సువార్త విందో, ప్రభు చెప్పిన మాటలు విందో ఆలోచించింది. అంతవరకు ఎవరు చెప్పినా వినలేదు. కాబట్టి తన బ్రతుకు మార్చుకోవాలనుకుంది. ఇలాంటి పాపిష్టి బతుకుతున్నానా? నేను చేసింది పాపిష్టి కార్యమా? అయ్యో దేవుణ్ణి బాధ పెడుతున్నానా? అయ్యో నేను మనుషులను బాధ పెడుతున్నానా? ఇలాంటి పాపిష్టి జీవితము నేను ఎందుకు బ్రతకాలి? నేను మారాలి అని తను ఏం చేస్తుంది అన్నట్లయితే యేసు ప్రభు ఎక్కడికి వస్తున్నాడో తెలుసుకుంది. సీమోను అనేటువంటి ఒక ఇంటికి వస్తున్నాడని, ఒక పరిచయుడి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని వెళ్ళి ఏం చేస్తుంది అన్నట్లయితే ఆమె సర్వసాధారణంగా ఎవరు రానివ్వరు ఆమెని. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాలని ధైర్యం చేసి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే కన్నీటితో వేడుకోవడం మొదలుపెట్టింది. తన గతాన్నంతా ఒప్పుకుంటుందండి. నేను పాపిష్టిదాన్ని అయినా నా బ్రతికి ఇలా పాడు చేసుకున్నాను, నేను మంచిగా ఇంతవరకు నేను బతకలేదు, నా బతుకంతా కూడా నేను నా జీవితంలో దారి తప్పిపోయాను, చెడిపోయాను, దుర్మార్గురాలుగా దుష్టురాలుగా నేను జీవించాను, నేను నా జీవితాన్ని మార్చు, నన్ను క్షమించు అని చెప్పి ప్రభు పాదాల మీద పడి కన్నీటితో వేడుకుంటుంది. ప్రభు ఆమెను క్షమించి ఏం చేశాడు అన్నట్లయితే ఆమె జీవితాన్ని మార్చాడు, సమాధానాన్ని ఇచ్చినటువంటి రీతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వస్తే, మన మనస్సు ప్రభుకి ఇస్తే, మన హృదయం దేవునికి ఇస్తే, అలా దేవుని తట్టు త్రిప్పితే దేవుడు మనకి క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. మన మనస్సును ఆయన మారుస్తాడు. అందుకని ఎప్పుడు మన హృదయము ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనమేమో పనికిమాలిన వాటి మీద పెడతా ఉంటాం కదా. మన హృదయం ఏమో పనికిమాలిన వాటి మీద పెడతా ఉంటాం. కాబట్టి అందుచేత మనకు తెలియకుండానే ఘోరమైన జబ్బు ఉంటుందని మనకు తెలియట్లేదు. ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైనది ఏదట? హృదయం. ఏమండి, అన్నిటిని మనల్ని సింపుల్గా మోసం చేసేస్తారు. కాబట్టి అందుచేత మన జీవితం ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో జీవించాలి. అందుకే ప్రతిరోజు దేవారాత్రులు వాక్యం ధ్యానించాలి. అలా ధ్యానించడం ద్వారా మన హృదయం బాగుపడుతుంది, శుద్ధి చేయబడుతుంది, మన ఆలోచనలు సరిచేయబడుతుంది.
అందుకనే మనం ఏం చేయాలన్నట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలా ధ్యానించడం ద్వారా మన జీవితంలో సరైనటువంటి జీవితం మనలో ఏర్పడుతుంది. దేవుడు చక్కటి ఆలోచనతో మనకి సరైన ఆలోచన పుట్టింపజేసి మన మనసును మార్చేవాడు, మన హృదయాలను మార్చేవాడు ప్రభు కనుక. అంచేత మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే ప్రభు మాట మనము వినాలి, దేవుని మాటలు మనము చదవాలి, ధ్యానించాలి. అలా చేయటం వలన మనకు మంచి హృదయము కలిగి ఉండడానికి అవకాశము ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, అంచేత ఇంకేమన్నాడు అన్నట్లయితే, ఒకనాడు గత జీవితంలో ఉన్న మనిషి ఎలా ఉన్నాడంటే లోకాన్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని సువార్తను వింటున్నాడో, దేవుని తట్టు తిరిగిన వాడిగా ఉంటాడో, తన జీవితంలో తను జరిగేది ఏంటో తెలుసా? వాక్యము తను ఎలా మారుస్తుంది అంటే దేవునిని ప్రేమించేవారిగా మారుస్తుంది. దేవునిని ప్రేమించేవారిగా మారుస్తుంది. కాబట్టి అందుచేత దేవునిని ప్రేమించేవారిగా దేవుని వాక్యం చేస్తుంది. అందుకే మనము దేవుని వాక్యాన్ని వినాలి, సువార్తను వినాలి. కాబట్టి దేవుని వాక్యం వినటం ద్వారా మనకేం కలుగుతుంది? దేవుని మీద ప్రేమ కలుగుతుంది. దేవుని ఎరుగుచున్న వారమై దేవుని మీద మనకేం కలుగుతుంది అన్నట్లయితే ప్రేమ కలిగిన వారిగా మనం ఉండడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు మనకున్నటువంటి చిత్తం అంటే మన ఇష్టం ఏమై ఉందంటే పాపం చేయడానికి, లోక ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆలోచించిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే సువార్తను విన్నామో, సువార్త మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. సువార్త మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. ఎలా మారుస్తుంది అన్నట్లయితే అప్పుడు వరకు మనకి మంచి మీద నీతి మీద లేని జీవితం కదా. అలా ఎవరు ఉండగలరు, అలా ఎవరు బ్రతకగలరు, అలా మారగలరు ఏంటి, అది ఎలా కుదురుతుంది, నా బతికింతే, ఇంకెలా నేను చెడిపోయిన, ఇదే నా జీవితం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వాక్యం వింటున్నామో వాక్యం మన జీవితంలో ఏం చేస్తుంది? నమ్మకం కలిగజేస్తుంది. దేవుని మీద నమ్మకం కలిగజేసి మనం ఎలా జీవించాలనేటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని మన జీవితంలో కలిగింపజేసేటువంటిది దేవుని వాక్యం. అంచేత దేవుని వాక్యం వినాలి. ఇంకా మనల్ని ఏం చేస్తుంది అన్నట్లయితే ఎఫెక్షన్ కలుగజేస్తుంది. ఒకప్పుడు ఎఫెక్షన్ అంతా లోకం మీద ఉండేది, కానీ ఇప్పుడు ఎఫెక్షన్ అంతా కూడా దేవుని ప్రేమించేటువంటి వారిగా, ఆయన వాక్యమును ప్రేమించేవారిగా మనము మంచిని జీవించేటట్లుగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఇష్టం ఏమవుతుంది అన్నట్లయితే వాక్యం వింటున్నప్పుడు గత జీవితాన్ని మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక మన ఇష్టం కుదరదు. ఇంకా ఏమంటే సువార్తను విన్న తర్వాత దేవుడు మన మనస్సుని, జీవితాన్ని మారిస్తే ఇక మన ఇష్టం కుదరదు. ఎవరి ఇష్ట ప్రకారం బ్రతకాలనుకుంటాం? దేవుని ఇష్టాన్ని ప్రకారంగా బ్రతకాలని కోరుకుంటాం. జక్కయ్య అనేటువంటి వాడు డబ్బును ప్రేమించాడు. కాబట్టి అందుకోసం ఒక యూదుడిగా బ్రతకడానికి తను ఇష్టపడలేదు. అన్యులతో సంబంధాన్ని పెట్టుకొని సుంకం వసూలు చేసేటువంటి గుత్తదారుడిగా తను మారి, కఠినుడిగా మారి తను ఏం చేస్తున్నాడంటే డబ్బును వసూలు చేస్తున్నాడు. ధనాపేక్ష కలిగినటువంటి వాడు. అలాంటి వాడికి యేసును చూడాలని మనసు పుట్టిందట. యేసెవరో చూడాలనుకున్నాడు. యేసెవరో చూడాలనుకుంటే ఎవరో చూడనక్కర్లేదు. పాపం పొట్టోడు ఏం చేస్తాడు? సర్లే యేసుని ఎలా చూడాలి, ఎలాగా ఆయన ఎలా వెళ్తాడని తెలుసుకుని ఆ దారిన ఒక చెట్టు మీద కూర్చున్నాడు. ఎందుకంటే జనం అందరూ వచ్చేస్తే మళ్ళీ చూడని ఎవరు కనిపించరు. అందుకని ఏం చేశాడు? ఇప్పుడు తను ఏం చేశాడంటే చెట్టు ఎక్కాడు. పాపం అది అంజూరు చెట్టు ఎక్కాడు. అది చాలా, ఆ చెట్టు ఎక్కడానికి కొంచెం తనకి ఇబ్బంది ఉండొచ్చు. అయినప్పటికీ ఆసక్తితో ప్రభు ఎవరో నేను చూడాలి, ఆయన నేను చూడాలి అని చెప్పేసి తను ఏం చేశాడంటే చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత మరి ప్రభు అతని మనసును ఎరిగిన వాడే అతడికి వచ్చి, జక్కయ్య రావయ్యా, నేను మీ ఇంటికి వస్తానయ్యా అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరో నా ఇంటికి రావడానికి ఇష్టపడరే, ఈయనేంటి నా ఇంటికి వస్తానంటున్నాడు? ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆశ్చర్యపోయి ప్రభువా రా ప్రభువా అని ఇంటికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు తన మనసులో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. తన ఇష్టం అంతా కూడా పక్కన పెట్టాడు. తన ఇష్టం ఏంటి? డబ్బు సంపాదించడం. కానీ ఆ ఇష్టాన్ని చంపుకున్నాడు. ఇప్పుడు ఎవరి ఇష్టం చేయడానికి ఇష్టపడ్డాడు? ప్రభు ఇష్టానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి. అలా తన మనస్సు మార్చుకున్నవాడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఎవరైతే దేవునిని తట్టు తిరుగుతారో, వాక్యం విని సువార్త విని ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో, అలా మారాలనుకుంటారో వాళ్ళ ఇష్టాలు చంపుకుంటారు. దేవుని ఇష్టాన్ని చేయడానికి తమ మార్గాలను విడిచిపెట్టి దేవుని మార్గాలలో జీవించడానికి
నిశ్చయత చేసుకుంటారు. అది మార్పు. అంచేత మార్పు చెందడం అంటే మత మార్పు కాదండి. మార్పు చెందడం అంటే గత జీవితాన్ని, గతపు ఏంటవి మార్గాలను, మనం ఏ మార్గాలు అయితే కలిగి ఉన్నామో ఆ మార్గాల నుండి మనం విడిచి పూర్తిగా దేవుని తట్టు మనము జీవించడమే. అంచేత యెషయా గ్రంథము 55వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగినప్పుడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని చెప్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గాలు విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి. నేను దేవుని తట్టు తిరిగానండి, దేవుని ఎరిగినండి, దేవుని తెలుసుకున్నానండి, దేవునిలోకి వచ్చానండి అంటే ఏం జరగాలి? మన ఇష్టాన్ని విడిచిపెట్టి, మన మార్గాలను విడిచిపెట్టి పూర్తిగా మనము దేవుని వైపు తిరగాలి. అది మార్పు చెందడం అంటే. మార్పు చెందిన మనిషి అంటే, దేవుని కొరకు మారిన మనిషి అంటే ఏంటంటే, గత జీవితాన్ని విడిచిపెట్టి, గత అలవాట్లను విడిచిపెట్టి, ఏవైతే చెడు అలవాట్లు, పాపిష్టి అలవాట్లను, దురాశలను కలిగి ఉన్నాడో వాటిని విడిచిపెట్టి పూర్తిగా దేవుని తట్టు తిరిగేవాడు, దేవుని మార్గములలో జీవించేవాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాకుండా స్థిరముగా ఒక నిర్ణయానికి వచ్చినటువంటిది ఏంటి అన్నట్లయితే, మారిన మనసులో స్థిరంగా వచ్చినటువంటి ఆలోచన ఏంటి అన్నట్లయితే, విధానం ఏంటంటే, అతడు ఒక ఒప్పుదల చేస్తాడు. ఏంటి ఆ ఒప్పుదల అంటే, క్రీస్తును ఒప్పుకుంటాడు, యేసుక్రీస్తును ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడు? ఆయన నా పాపాల కొరకు చనిపోయి సమాధి మరణము నుండి తిరిగి లేచాడు, ఆయన దేవుని కుమారుడు, ఇదిగో ఆయన ప్రభువుగా ఉన్నాడు కాబట్టి అని తను ఏం చేస్తాడు అన్నట్లయితే, ఆయన ప్రభువును ఒప్పుకునేవాడు అవుతాడు. మారిన మనిషి ఏం చేస్తాడంటే, ఇంతవరకు నేను నా అధికార ప్రకారంగా, నేను సాతాను యొక్క అధికారంలో నేను బ్రతికాను, ఇక్కడి నుంచి నన్ను పాలించేవాడు ఎవరు? ప్రభు. నా కొరకు చనిపోయి, నా కొరకు సమాధి చేయబడి, నా కొరకు తిరిగి లేచబడిన యేసు క్రీస్తు యొక్క అధికారం క్రింద ఆయన ప్రభువుగా కలిగి ఆయన చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను అని ఏం చేస్తాడంటే, మారిన మనిషి ఒప్పుకోలు చేస్తాడు. అలా ప్రభువుని ఎప్పుడూ ఒప్పుకుంటాడు. అయ్యా, నాకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చినవాడు ప్రభువు కాబట్టి నేను ఆ ప్రభు కొరకే నేను జీవిస్తాను అని చెప్పి ఏం చేస్తాడు అన్నట్లయితే, తను తాను ఒప్పుకోలు చేసుకుని ప్రభు కొరకు జీవించేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాడు. అలాగే మనం చూడగలిగినట్లయితే, మరి మార్పు చెందడం అంటే ఏంటి? ఒకప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉండవలసిన, అంటే దేవుని మూలంగానే పుట్టాము, దేవుని మూలంగా పుట్టి మనం దేవుని కొరకు బ్రతకవలసిన వాళ్ళు మనం ఏం చేసాం? ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని, శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు, ఈ లోకాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేసుకున్నామంటే, ఎవరితో సంబంధం పెట్టుకున్నాం? సాతానుతో సంబంధం పెట్టుకున్నాం. అంటే ఏం చేస్తాం? మనం దేవునిని విసర్జించి. చూడండి, దేవుడు అన్ని కలుగు చేసి అంతలా చేస్తే ఆదాములు ఏం చేశారు? ఆదాములు ఏం చేశారు? దేవుని మాటను వినకుండా సాతాను యొక్క మాట విని ఏం చేశారు? పూర్తిగా దేవుని విడిచిపెట్టే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. దేవుడు వస్తేనే దేవుని యొద్దకు చేరలేనటువంటి వారిగా, దేవునికి దూరం అయిపోయిన వారిగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ లోకంలో మనం కూడా దేవుని ఎరగకుండా, దేవుని కొరకు బ్రతకకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో జీవించాం. కానీ ఈరోజు మరలా తిరిగి మనం మారిన మనిషి అంటే ఏంటంటే, మార్పు చెందిన మనిషి అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని కలిగి జీవించడం. దేవునితో ఉన్న సంబంధం ఏంటి? దేవునికి మనకి సంబంధం ఏంటి? ఆయన మనకు తండ్రి, మనం ఎవరు? ఆయన పిల్లలు కదా. అంచేత మనకు ఆయన ఎవరు అన్నట్లయితే తండ్రి, అంచేత మనము ఆయనకు పిల్లలుగా మనం జీవించాలి, రిలేషన్షిప్. కాబట్టి దేవునితో ఉన్న బంధాన్ని పెంపొందింప చేసుకోవాలి. అలా బంధాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఏం చేయమన్నాడు? క్రొత్తగా జన్మించమన్నాడు. ఏమండి? క్రొత్తగా జన్మించాలంటే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాలి. అలా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుడు ద్వారా మనం ఏమవుతున్నాం? దేవుని కుమారులము
అవుతుంది. కాబట్టి అలాగే మనం దేవునితో ఉన్న సంబంధాన్ని కలిగి దేవుని పిల్లలుగా మనం జీవించాలి. దేవుని పిల్లలుగా జీవించాలి. అలా మనము ఆయనతో మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, ఆ విధంగా దేవుని పిల్లలుగా మనం జీవించాలి. ఇదిగో ఈరోజు మనం లోకంలో పుట్టి మనం ఏ స్థితిలో ఉన్నామంటే దేవునికి దూరస్తులుగా మనం బ్రతికాం. కానీ దేవునికి సమీపముగా నేను ఆయన బిడ్డని అని చెప్పి ఆయన కుమారులుగా, ఆయన పిల్లలుగా మనం జీవించటకు క్రొత్తగా జన్మించి దేవుని కుమారులుగా అలాగ మనం జీవితాన్ని మార్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే మన జీవితంలో సిటిజన్షిప్, పౌరస్థితి. ఈరోజు మనం చాలా వరకు ఏమనుకుంటున్నాం, ఈ లోకంలో పుట్టాం, లోకమే నాదే అనుకుంటున్నాం ఏండి. చాలా వరకు అలాగే బ్రతుకుతూ ఉన్నాం. కానీ మనము ఈ లోక సంబంధులమా? మనం లోక సంబంధులమా? లోకం ఎంతవరకు శాశ్వతం? ఎంతవరకు? ఈ లోకంలో ఏది శాశ్వతం? ఏది శాశ్వతము కాదు. నువ్వు శాశ్వతం కాదు, నీతో ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు. కాబట్టి ఈరోజు లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు. ఒకరోజు ఏమైపోద్ది అంటే ఇదంతా ఏమైపోద్ది, నాశనము అయిపోద్ది. ఈరోజు చూడండి, మొన్నటి వరకు 24 గంటలు లెక్క వేసుకున్నాం మనం. కానీ రేపు టైం ఎలా మారిపోయే అవకాశం ఉందంటే 25 గంటలు చెప్తారట త్వరలో. ఎందుకంటే భూమి నుండి చంద్రుడు దూరం అయిపోతున్నాడట. భూమి నుండి చంద్రుడు ఏమైపోతున్నాడంటే దూరం అయిపోతున్నాడట. అంటే ఏమవుతుంది, మనం చెప్పుకున్న కాలమానం ఒకప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే 24 గంటలు చెప్పుకున్నాం. కానీ రేపటి నుంచి మరలా ఏం చెప్తున్నారంటే రోజు అంటే 25 గంటలు. ఎందుకంటే భూమి స్లోగా తిరుగుతుందట. భూమి తిరగడంలో స్లో అయిపోయింది. ఇంకా మనం చూడగలిగినట్లయితే చంద్రుడేమో భూమికి దూరం అయిపోయాడు. కాబట్టి ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నట్లయితే మనం ఏవైతే చూస్తున్నామో, ఏవైతే కలిగి ఉన్నామో ఇదంతా కూడా ఒకరోజు నాశనం అయిపోయే పరిస్థితులు. కాబట్టి ఈ లోకం ఎవరికి శాశ్వతము కాదు. కాబట్టి శాశ్వతమైనది ఏంటయ్యా అంటే రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నువ్వు చేసే క్రియలను బట్టి అవి మంచివైతే ఎక్కడికి వెళ్తావు? పరలోకం. ఒకవేళ చెడుగా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అంచేత మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి క్రియలను బట్టి మన జీవిత గమ్యం ఉంటుంది. అంచేత నువ్వు కలిగి ఉండవలసిన మంచి గమ్యం ఏంటి అన్నట్లయితే పరలోకం. అంచేత మనందరం కూడా పరలోకానికి పౌరత్వం కలిగి జీవించాలా ఏమండి? పరలోకానికి పౌరత్వం కలిగి జీవించాలి. అలా మనము క్రీస్తులో జీవించి మనము క్రీస్తు ద్వారా పరలోకం అనే వారసత్వాన్ని మనము సంపాదించుకోవాల్సిన వారు. అది యేసుక్రీస్తు ప్రభుత్వం తప్ప ఏ విధంగా కూడా మనము ఆ హక్కుని మనం పొందుకునే హక్కు లేదు. కాబట్టి అందుకని యేసు ప్రభు ఏమన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరునూ నా యొద్దకు రారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుచేత మనము ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం ఎవరు? యాత్రికులము, పరదేశులు. ఈ లోకంలో మనం ఏమై ఉన్నామంటే యాత్రికులం. పరలోకం ఏ లోకంలో ఏది మనది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారిని. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే మార్పు అంటే మన పేరు మార్పు చెందింది. ఏంటి మార్పు? పుట్టినోడికి ఖచ్చితంగా ఏం పెడతారు? పేరు పెడతారు కదా. అలాగే దేవుడు నీకు నాకు ఒక పేరు పెట్టాడు. అది ఏంటి అంటే క్రిస్టియన్, క్రైస్తవుడు అనేటువంటి, క్రైస్తవురాలు అనే పేరును ఈరోజు దేవుడు నీకు నాకు పెట్టాడు. కాబట్టి ఈరోజు మనం యేసు క్రీస్తు ద్వారా ఒక క్రొత్త పేరును మన జీవితంలో కలిగి ఉన్నాం. ఒక క్రొత్త పేరు ఇచ్చాడు. అవును కదా. ఈరోజు మనం పేరుకు నామకార్థం కాకూడదండి, పేరుకి తగిన బ్రతుకు కావాలి. చాలామంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ బ్రతుకు చూస్తే అలా ఉండదు. అవునా? పేర్లు శాంతమ్మ, కానీ శాంతం కనిపించదు. కరుణమ్మ, కానీ కరుణ కనిపించదు. ఏమండి? ఇలా కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే పేర్లు చూస్తేనేమో మంచిగా అనిపిస్తాయి, కానీ బ్రతుకులు మాత్రం అలాగున ఉండవు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అలాగే మన జీవితంలో క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నాం కదా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏమొచ్చిందంటే క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని పేరు వచ్చింది. మరి ఆ పేరును మనము నా పేరుకు
ఏదో నామకార్థంగా మనం కలిగి ఉండడం కాదు, కానీ ఆ పేరుకు తగిన బ్రతుకును మన జీవితంలో కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే ఎలా బ్రతకాలి? క్రీస్తుని పోలి బ్రతకాలి, క్రీస్తు వలె మనము జీవించాలి. అలా మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆ పేరును తగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఇప్పుడు మన పని ఏంటి? మారిన మనిషి యొక్క పని ఏంటి? ఒకప్పుడు మనం ఏం చేసాం? పనికి మాలిన పనులు చేస్తాం, అవునా? గత జీవితంలో, ప్రాచీన స్వభావంలో మనం ఏం చేస్తామంటే పనికి మాలిన జీవితం జీవించాం. మరి క్రీస్తులో మారినవాడు అంటే దేవునిలో మారినవాడు అన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉండవలసింది ఏంటి అన్నట్లయితే ఒబేడియన్స్ ఉండాలి. అంటే విధేయత కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు. అంటే ఏం కలగాలి? తన జీవితంలో నీతికి దాసులై ఉండాలి. నీతికి మనము ఏమై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు అంటే నీతికి మనము దాసులుగా మనం జీవించాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఒకనాడు మనం పాపిష్టి జీవితానికి అలవాటు పడ్డాం. పాపిష్టి జీవితానికి ఏం చేసాం? ఊడికి చేసాం, లేదా బానిసలుగా బ్రతికినటువంటి వారమయ్యాం. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎందుకు మనం క్రీస్తులోకి వచ్చామంటే, ఎందుకు మన జీవితాలు మార్పు చెందాలి అన్నట్లయితే మనము నీతికి దాసత్వం కలిగి జీవించాలి. అలా జీవిస్తేనే మనకి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. నిత్య జీవం వస్తుంది. మనిషి బ్రతుకులో నీతి లేకపోతే ఎక్కడికి వెళ్ళడు? పరలోకం వెళ్ళడు. పరలోకం మనము స్వతంత్రించుకోలేము. అంచేత మన జీవితంలో ఖచ్చితంగా ఏం చేయాలన్నట్లయితే క్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నామంటే ఆ క్రీస్తు యొక్క నీతిని కలిగి మనం జీవించాలి. దేవుడు ఏ నీతి అయితే కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఆ విధమైనటువంటి నీతిని మనము జీవించవలసి. మనం దేనికి లోబడితే దానికి బానిసలు అన్నమాట. అంచేత ఈరోజు మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము, క్రీస్తులోనికి వచ్చిన మనము మన జీవితంలో జరగవలసింది ఏంటంటే నీతికి దాసత్వాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఏమన్నాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు? దేవునికి స్తోత్రం. మారు మనసు పొందడం అంటే పాపాన్ని చంపుకుని నీతికి దాసులు అవ్వడం. పాపములో నుండి విడుదల చెంది నీతికి దాసులు అవడం. అంచేత 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఎలాగూ దాసులుగా అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడును మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము మారిన మనిషి అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు మారిన మనిషి అన్నట్లయితే నీతికి దాసులుగా జీవించడం, పాపం నుండి విమోచింపబడి ఈ అవయవాలన్నింటిలో కూడా ఏం చేయాలన్నట్లయితే నీతికి దాసులుగా చేయాలి. ఒకప్పుడు కన్ను మనం ఏదో చూడడానికి ఇష్టపడ్డది, మన చెవి ఏవో వినడానికి ఇష్టపడ్డది, మన ముక్కు ఏదో వాసన చూడడానికి ఇష్టపడ్డది, మన నోరు ఏవో తింటానికి ఆశపడ్డది, ఏమంటే మన శరీరం ఏదో తాకడానికి ఇష్టపడ్డది, మన చేతులు ఏవో చేయడానికి ఇష్టపడ్డాయి, మన కాళ్ళు ఏవో చేయడానికి ఇష్టపడ్డాయి. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తులోకి రావడం అంటే, దేవునిలోకి రావడం అంటే మార్పు చెందడం, మారు మనసు పొందడం. కాబట్టి అందుచేత మన జీవితంలో మనం చేయవలసింది అంటే పూర్తిగా మనం దేవునికి విధేయులుగా జీవించడం, నీతికి, దేవుని చిత్తానికి సంపూర్ణముగా లోబడడం, మన అవయవాలలో దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను కలిగి జీవించేటట్లుగా మనం బ్రతకడం. అలా జీవించడమే దేవుని కొరకు మారడం అంటే. నేను మారాను అంటే ఇది మన జీవితం ఇలా ఉండవలసింది. ఇలా మారిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. అతనికి వచ్చే విధి ఏంటి, డెస్టినీ ఏంటి అన్నట్లయితే, అతనికి వచ్చే విధి ఏంటి అన్నట్లయితే అది పరలోకం. ఎందుకన్నట్లయితే మారిన వాడే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. మారిన వాడే పరలోకానికి వెళ్తాడు. మారని వాడు తన జీవితాన్ని తనే చేజేతులారా ఏం చేసుకుంటున్నాడు? నాశనము చేసుకుంటున్నాడు. అందుకనే దేవుడు
ప్రతి దినం మనల్ని ఏం కోరుకుంటున్నాడండి? మారు మనసు పొందమని దేవుడు కోరుతున్నాడు. మారు మనసు పొందకపోతే మన జీవితాన్ని మనమే ఏం చేసుకుంటున్నాం? నాశనం చేసుకుంటున్నాం. అంచేత నోరు ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు, మన కళ్ళు ఉన్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టు చూడడానికి లేదు, మన చెవులు ఉన్నాయి కదా ఏది పడితే అది వినటానికి వీలు లేదు. కాబట్టి అలాగే మన చేతులు ఉన్నాయి కదా ఏది పడితే అది చేయడానికి వీలు లేదు, మన కాళ్ళు ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, మన శరీరాన్ని ఎలా పడితే అలాగ ఉపయోగించడానికి వీలు లేదు. అంచేత దేవుడు మనల్ని ఎందుకొరకు పుట్టించాడో మనం ఎరగాలి, అలా మనం బ్రతకాలి, అలా మారాలని దేవుడట దినమంతా ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు చాపుతున్నాడు. నా కుమారుడా నా కుమార్తె అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ప్రతి దినము ఆయన చేతులు చాపుతున్నాడు. కాబట్టి ఈరోజు మనము మారిన మనుషులుగా ఉన్నామా, లేకపోయినట్లయితే మనం మార్పు చెందకుండా దేవుని సువార్తకి ఇంకా పూర్తిగా లోబడకుండా, దేవుని ఇష్టానికి పూర్తిగా లోబడకుండా ఒకవేళ మనం జీవించేవారమైతే ప్రియమైన వారు మారు మనసు పొందకపోతే మన జీవితాలు మనమే ఏం చేసుకున్న వాళ్ళం అవుతాం? పాడు చేసుకున్న వాళ్ళము అవుతాం. దేవుడైతే ప్రతి దినము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం పొందాలని? మారు మనసు పొందాలి. ఈ లోకంలో పుట్టిన మనము మన గత జీవితం నాశనం చేసేదే కానీ, ఈ లోకపు జీవితం నాశనం చేసేదే కానీ బాగు చేసేది కాదు. ఈ లోకంలో చాలామంది అలా చెప్తారండి, నీతిగా ఉండమని, యథార్థంగా ఉండమని, మంచిగా ఉండమని, సత్యంగా ఉండమని. అలా ఎవరు బ్రతకగలరండి, ఎవరు ఉండగలరండి అంటూ ఉంటారు చాలా వరకు. కాబట్టి అందుచేత మన జీవితం మన ఇష్టం అండి, ఏదో బ్రతకాలి, సరదాగా ఉండాలి, అందుకని తిను తాగు సుఖించు అన్నట్లుగా ఈ లోకంలో చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలనే ఉద్దేశంతో కొంతమంది మనం దారి తప్పించేవారుగా ఉండగలుగుతూ ఉంటారు. కాబట్టి అందుచేత మన జీవితంలో మనం జాగ్రత్త వహించాలి. ఎందుకన్నట్లయితే ఈ లోకపు జీవితం శాశ్వతమైనది కాదు. ఎంత చాలామంది ఏమంటారు, పరలోకం చూసి వచ్చారేంటి ఎవరైనా, నరకం ఉందని పరలోకం ఉందని ఎవరైనా చూసి వచ్చారా అంటారు. ఏమండి, మంచి ఎప్పుడు మంచి జరుగుతుంది, చెడు ఎప్పుడు చెడు జరుగుతుంది. మనం చేసిన దాన్ని బట్టే ప్రతిఫలం పొందుతాం కంపల్సరీగా. కాబట్టి చాలా వరకు మన కళ్ళెదుట అనేక జీవితాలు మనం చూస్తూ ఉన్నాం, అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించారు. ఒకవేళ ఎంత తప్పించుకున్నా దాని ఫలితాన్ని ఏదో విధంగా అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత మనము ఈ లోకంలో ఏదైనా తప్పించుకోవచ్చు, ఎవరినైనా తప్పించుకోవచ్చు, మాటలతో మభ్యపెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని తీర్పు నుండి ఎవరో తప్పించుకోలేరు. అంచేత మన జీవితాలు మారాలని, మంచిగా మారాలని, అలా దేవునితో ఉండాలని, దేవుని ద్వారా మన జీవితాలు మార్చబడి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలలో మనం పాలు పంపులు పొందాలని దేవుడు కోరుతున్నాడు. తప్పిపోయిన కొడుకు అనుకున్నాడు కదా, నేను మా నాన్నతో ఉండటం వల్ల నాకేం సరదా లేదు, సంతోషం లేదు, కాబట్టి నా స్నేహితులు చెప్పే మాట బాగుంది అనుకుని నాన్న కాబట్టి ఇదిగో నేను నీతో ఉండలేను, నీతో ఉంటే నాకు సంతోషం లేదు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. అక్కడికి నాన్న చెప్పుంటాడు, వినలేదు, తండ్రి చెప్పిన మాట వినలేదు. కాబట్టి ఏమన్నాడు అన్నట్లయితే తన ఆస్తి అంతా ఇచ్చేయమన్నప్పుడు ఏం చేశాడు? ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. సరదాగా ఇంకా హద్దులు లేకుండా, ఎవరు చెప్పిన మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. అలా జీవించినప్పుడు చివరికి ఏమైపోయాడు? అంతా నాశనం అయిపోయింది. కాబట్టి తన ఆస్తిపాస్తులు పాడైపోయి, గౌరవం పాడైపోయింది, మంచి పేరు లేదు. ఇంకా మనం చూడగలిగినట్లయితే తనకున్నటువంటిది ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఒక మంచి బట్టలు ధరించుకునే స్థితి కూడా తనకి లేదు. కాబట్టి ఆ స్థితిలో తన స్థితిని అంతలా నాశనం చేసుకున్నటువంటి వాడే తను ఏం చేశాడు అన్నట్లయితే అక్కడికే ఎలాగోలా బ్రతకాలనుకున్నాడో మొండిగా పోయి చివరికి పందులు పట్టు తినే స్థితికి వెళ్ళాడు, పందులు మేపే స్థితికి వెళ్ళాడు, పందులు తినే ఆహారాన్ని తినడానికి దిగజారిపోయాడు. ఆ పంది తండ్రితే కానీ గెట్టితే కానీ బుద్ధి రాలే. అండ్ కొంతమంది అలాంటి మొండోలుగా ఉంటారు, అవునా? దేవుడేమో మారాలి మారాలి మారాలని దేవుడు ఎన్ని విధాలుగా మనతో చెప్పిన మనం వినాం. ఏమండి, మన మొండితనం మందే, కానీ చివరికి ఆ మొండితనం మన జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనము చేస్తుంది. దేవుడు కొట్టే స్థితికి తెచ్చుకోకూడదండి, దేవుడు మొత్తే స్థితికి తెచ్చుకోకూడదు. దేవుడు మంచిగా మనకు చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి మనసు పెట్టి.
అంతే తప్ప మనం మొండితనం వ్యవహరించామనుకోండి, దేవుడేంటి, దేవుని మాటలేంటి అన్నట్లుగా మనం లెక్క చేయలేనిటువంటి పరిస్థితి ఒకవేళ మన జీవితంలోకి వస్తే చివరికి మన పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడైతే దీర్ఘశాంతం గలవాడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు. ఆయన ఎన్ని తిట్టినా, ఎన్ని దూషించినా, ఆయన ఎన్ని కాదన్నా, ఆయన మాట వినకపోయినా, ఆయన లెక్క చేయకపోయినా, ఆయన సన్నిధికి రాకపోయినా దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు, అలాగే దీర్ఘశాంతంతో మనల్ని ప్రేమిస్తూ మనల్ని చూస్తున్నాడు. కానీ అలా అని చెప్పేసి నా బ్రతికిలా, నా జాతకం బాగుంది, నా అదృష్టం ఇలా ఉంది, ఇలా దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకోవచ్చా? కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుడిని ఎరగాలి, దేవుడి మాటలు ఎరగాలి, దేవుడు మనల్ని ఎలా మారాలని కోరుకుంటూ ఉన్నాడో, ఎలా మంచిగా మారి మన మంచి బ్రతుకుని దేవుడు మనల్ని కలిగి ఉండాలనుకుంటున్నాడో అలాంటి ఆ మంచి బ్రతుకు నువ్వు నేను కలిగి ఉండేలాగా చూసుకోవాలి. అంచేత రోజు రోజుకి దేవుని వలె మనం మారాలండి. రోజు మారాలి. వాక్యం చదవడం అంటే ఎందుకు రోజు వాక్యం చదవమన్నాడు, ప్రార్థన చేయమన్నాడంటే నువ్వు మారాలి, మార్పు చెందడమే. రోజు చూడండి, రోజు మనము ఉదయము మంచినీళ్ళు తీసుకోవాలి, ప్రతిరోజు వాటర్ తీసుకోవాలి, ప్రతిరోజు ఆహారము తీసుకోవాలి. అవునా? ఈ రెండూ చేయకపోతే మన శరీరం బాగుంటుందా? మంచి ఎదుగుదల వస్తుందా? చిన్నప్పటి నుంచి మనం పాలుతో ఎదిగాం, తర్వాత మనము వాటర్ తీసుకున్నాం. అలాగే రోజు 3 పూటలు మనం ఏం చేసాం? 3 పూటలు ఏం చేసాం? ఆహారాన్ని తీసుకున్నాము, వాటర్ని తీసుకున్నాం. ఇలా తీసుకోవడం వల్లే ఈరోజు ఇంత ఎదుగుదల వచ్చింది మనకి. అవునా? తినకపోతే మన ఎదుగుదల వస్తుందా? ఎదుగుదల అనేటువంటిది రాదు. అలాగే ప్రతిరోజు ప్రార్థనా జీవితము, దేవుని వాక్య ధ్యానం చేయటం వల్ల దేవునిలో దేవుడు కోరుకునే ప్రజలుగా మనము మార్చబడతాం. ఆ మార్పు వస్తుంది, ఆ విధమైన ఎదుగుదల క్రీస్తులో వస్తుంది. అందుకని అనుదినము ప్రతిరోజు మనం ఏం చేయవలసింది ఏంటంటే దేవుడు మనల్ని మార్చుకోవాలనుకుంటున్నాడు, పరలోకానికి తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అంచేత మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని ఇది మత మార్పు కాదండి. దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి, దేవుడు మనల్ని మార్చాలని దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం. అంచేత మన జీవితంలో దేవుడు మనల్ని మారాలని ప్రతిదినము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుడే మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు బ్రతిమలాడుతున్నాడు కదా అని చెప్పేసి మనం మొండికిస్తాం అనుకోండి, ఏమైపోద్ది? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? అన్నీ పాడైపోయాయి, చివరికి ఏమీ లేదు. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. తండ్రి దగ్గరికి వస్తే మరలా ఏం చేశాడు? మరలా సౌరం చేయించాడు, చక్కగా స్నానం చేయించాడు, శుభ్రం చేయించాడు, మంచి తెల్లని వస్త్రాలు ధరించాడు, ఉంగరం పెట్టాడు, జోడు ధరించాడు. మరలా ఎలా వచ్చింది? కుమారుడుగా మారాడు. అవునా? మళ్ళీ యథాస్థితి, తండ్రి మళ్ళీ తనకి స్వతంత్రతని ఇచ్చాడు. కాబట్టి అందుచేత మనం దేవుని దగ్గరకు వస్తేనే మన బ్రతుకు మారుతుంది తప్ప దేవునికి దూరంగా ఉండి నేను బాగుపడాలంటే అది ఎప్పటికీ సాధ్యము కాదు. అంచేత దేవునితో సహవాసం చేయొచ్చు, దేవుని ద్వారా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఏమంటారు? మనిషి మారడానికట 6 నెలలు సహవాసం వారే వీరంటారు కదా. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ అలవాట్లు వస్తాయి. ఒకరోజు సాతంతా స్నేహం చేసాం, మన బతుకేం చేసుకున్నాం? పాడు చేసుకున్నాం. మరి ఈరోజు మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తే మన జీవితం ఏం చేయబడుతుంది? మార్చబడుతుంది, మంచిగా మార్చబడుతుంది. కాబట్టి అందుకని మంచి జీవితం కొరకు దేవునితో సహవాసం చేసి దేవుని ద్వారా ఆశీర్వాదాలతో మన జీవితాన్ని చక్కగా ఆశీర్వాదకరంగా చేసుకుంటాం. మరి అలా మార్చాలనుకుంటున్నా దేవుని చెంతకు వచ్చావా? ఆయన రెక్కల నీడకు వచ్చావా? ఆయనతోనే ఉంటున్నావా? ఆయనతోనే నడుస్తున్నావా? అలాగే సమయం ఇస్తున్నావా? అలా దేవునిలో ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఉంటున్నావా? నువ్వు పరిశీలించుకో. కాబట్టి ఆ విధంగా మీరందరూ దేవుని పిల్లలుగా దేవుని మహిమార్థంగా జీవించాలని, దేవుని చిత్తం ద్వారా మీ జీవితాలను ఆశీర్వదించబడాలని కోరుచు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.